నమస్కారం. భాగవతము దశమస్కంధము పూర్వభాగం. అక్రూరుడు యమునలో రామకృష్ణులను దర్శించి నుతించుట. స్నానము చేసి చల్లని నీటను రామకృష్ణులన్ మానుగజూచి వీరు రథమధ్యమునన్ వసించియున్నవారు ఈ నది నీటిలో పలికి నెప్పుడు వచ్చి రటంచులేచి మేధానిధి సూచె వారిని రథస్థుల భక్త మనోరథస్థులన్. అక్రూరుడు స్నానం చేస్తూ ఆ చల్లని నదీ జలంలో బలరామకృష్ణులను చక్కగా సందర్శించాడు. వీరు ఇందాక రథంలో కూర్చున్నారు కదా, మరి ఈ యమునా నదీ జలమధ్యంలోకి ఎప్పుడు వచ్చినారు అనుకుంటూ లేచి బుద్ధిమంతుడైన ఆ అక్రూరుడు భక్తుల మనోరథాలు చేకూర్చే వారిద్దరూ మళ్ళీ ఆ రథంలో ఉండటం చూశాడు. అలా చూసి ఆశ్చర్యపడి తొలుత రథంలో వీక్షించాను, తరువాత నీటిలో దర్శించాను, మరల వారు మొదటి మాదిరిగా రథం మీదనే ఉండటం చూశాను. మంగళస్వరూప రూపగుణులైన రామకృష్ణులు ఏ విధంగా ఇక్కడ అక్కడ రెండు చోట్ల అగుపడినారు? నా మనస్సుకు భ్రమ ఏర్పడిందా? నీళ్లలో వీరుండటం అచ్చరువు గొలుపుతున్నది, మరలా కనుగొంటాను అని తలంచి తిరిగి నదీ జలాలలో మునిగినాడు. బంధువులను పోషించేవాడు, యాదవులలో గొప్పవాడు అయిన అక్రూరుడు ఆ నదీ జలాలలో అశేషమైన విశేషాలు గల ఆదిశేషుణ్ణి చూశాడు. ఆ ఫణిరాజు వ్యాకరణ సమ్మతంగా భాషించునట్టివాడు. 1000 తలలపై వెలుగొందే విభూషణాలు గలవాడు. అతడు పన్నగాలకు ప్రభువు. రాజవేషము ధరించినవాడు, దయార్ద్ర హృదయుడు. శత్రు సైన్యాన్ని జయించుటకు ఇచ్చగించేవాడు, ఎడతెగని సంతోషం గలవాడు, కోపం లేనివాడు. అతడు నిష్కళంకుడు. నల్లని వస్త్రం ధరించి సిద్ధులు నాగులు మొదలైన వారిచే చక్కగా కొనియాడబడుతున్న సర్పరాజును కనురెప్పవాల్చక చూచినాడు అక్రూరుడు. ఆ ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకుని ఆ మధ్యభాగంలో శయనించి ఉన్న అందాలగని అయిన పురుషోత్తముణ్ణి అవలోకించాడు అక్రూరుడు. ఆ దివ్యపురుషుడు మిసిమిగల పసుపు వన్నె పట్టు వస్త్రం కట్టుకున్నాడు. మేఘల్లో మెరిసే మెరుపులాగా ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి ఒప్పుతున్నది. మూగిన తుమ్మెదలు చెదరగా ఆయన నాభికమలంలో నలుమోముల నందనుడు ఆడుకుంటున్నాడు. కదలినప్పుడు ఆ పురుషోత్తముని కాలి అందలు పదము క్రమము మొదలగు విశేషాలతో వేద నినాదాలు వెలువరిస్తున్నాయి. బ్రహ్మ, ఈశ్వరుడు, సనక సనందనులు, సద్బ్రాహ్మణులు, వేల్పులు అతని చరిత్రను ఘోషిస్తున్నారు. మరియును చారులక్షణ లక్షిత నఖపాద గుల్ఫజాను జంఘోరు కఠినాభిమద్యోదరుండును సాదరుండును శ్రీవత్స కౌస్తుభ వనమాలికా విరాజిత విశాల వక్షుండును పుండరీకాక్షుండును శంఖచక్ర గదా పద్మహస్తుండును సత్వగుణ ప్రశస్తుండును బ్రహ్మసూత్ర కటిసూత్ర హార కేయూర కటకంకణ మకరకుండల కిరీటాది విభూషణుండును భక్తజన పోషణుండును సుందర కపోల ఫాల నాసాధర వదన కర్ణుండును నీలనీరద వర్ణుండును కంబు కంధరుండును కరుణాగుణ బంధురుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీపుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జా విద్యాశక్తి మాయాది సేవితుండును నై ఒప్పు అప్పరమేశ్వరునకు మ్రొక్కి భక్తి సంభ్రమంబులొగ్గలంబులుగా గద్గద కంఠుండై దిగ్గనంగరంబులు ముకుళించి ఇట్లని వినుతించే. భక్తి సంభ్రమాలతో తటాలున చేతులు జోడించి డగ్గుత్తికతో ఈ విధంగా స్తోత్రం చేశాడు అక్రూరుడు. శ్రీమాని నీమాన చోరా శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతం వై మహాలోల కల్లోల మాలాకులాభీల పాథోనిధింగూలగా బాలకేళీగతిందేలి నారాయణాఖ్యంబటుఖ్యాతి శోభిల్లు నీనాభికంజంబులో లోకపుంజంబులంబన్ను విన్నాణియై మన్నయాబమ్మయుత్పన్నుడయ్యంగదా పావకాకాశవాతావనీ వార్యహంకార మాయా మహామానసాదుల్ హృషీకాదులున్ లోక బీజంబులున్ నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నసించున్ జడత్వంబు లేకాత్మయ్యొప్పు నీ యొప్పిదం వెల్ల నోచెల్ల చెల్లన్ విచారింపదారెంత వారైన మాయాదులా మాయతో గూడి క్రీడించు లోకానుసంధాత ఈధాత నిర్ణేతయే నీ కళారాశికింకొందరంభోజ గర్భాధులధ్యాత్మలందున్న శేషాధిభూతంబులందున్ననేకాధి దైవంబులందున్ సదా సాక్షి వయ్యుందు వంచుం తదంతర్గత జ్యోతి వీషుండ వంచుం త్రయీ పద్ధతింకొందరింద్రాది
దేవాభిదానంబులన్నిక్క మొక్కండవంచున్ మరింకొందరారూఢ కర్మంబులంద్రుంచి సంసారముంద్రించి సన్యస్తులైమించి విజ్ఞాన చక్షుండవంచున్ మరింపాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో కొందరీవాత్మవంచున్ మరింకొందరా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వు వాటింతు వంచున్ మరిన్నీవు నారాయణాక్షుండవంచున్ శివాక్షుండవంచున్ మరింపెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రిగ్గేమి ఏరుల్పయో రాసినే రాసులై కూడు క్రీడన్ విశేషంబులెల్లన్న శేషంబులైడింది నీయందనూనంబులీనంబులౌ నేక రాకేందు బింబంబు కుంభాంతరాళంబులం బింబితంబైన వేరున్నదేయన్న నేలా ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులం తేకమౌరేఖ లోకావధిన్వీక నైపోకలంబోక ఏకాకి వయ్యుండు దీశాకృషానుండు నెమ్మోము పో సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంబో నిధుల్గుక్షి శల్యంబులద్రుల్ లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీధినాభిప్రదేశంబు రేలింబగళ్ నిమేషంబుల్ అంభోజ గర్భుండు గుహ్యంబు వర్షంబు వీర్యంబు నాకంబు మూర్ధంబుగానేకమయ్యున్న నీమేని దండంబయోజాత గర్భాండముల్ నుండి నీమేని దండంబయోజాత గర్భాండముల్ మండితో దుంబరానోకహానేక శాఖాఫలాపూరితానంత జంతు ప్రకాండంబు లీలం ప్రసిద్ధోదరాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండున్ మహారూప నీరూపముల్ నెగ్గలం బుగ్గడింపన్ లయాంబోధిలో మీను మేనున్ విరోధిన్ నిరోధించి మున్వేధకున్ వేద రాశిం ప్రసాదింపవే త్రుంపవే కైటభశ్రీ మధుంచక్రివై మెత్తవే మధుంచక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్మీది కింద్రోచి దోషాచరం కొంబులన్ నెమ్ములన్ జిమ్ముచున్ గృవ్వవే త్రవ్వవే ఘోర వైరిన్ నృసింహుండవై దండివై దండి వైరోచనిం చూచి యాచింపవే పెంపవే మేను బ్రహ్మాండమున్ నిండవారుండవై రాజకోటిన్ విపాటింపవే రాజవైరాజ బింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధ బుద్ధుండవై వైరి దారాంతరంగంబులన్ అంతరంగంబులుంగా గారమింపవే అంతరంగంబులుంగాగ రంగింపవే పెంపు దీపింపవే కల్కి మూర్తిం ప్రవర్తించి నిన్నెన్న నేనెవ్వడన్ నన్ను మాయా విపన్నున్ విషణ్ణుం ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశతల్ప కృపాకల్ప వందారుకల్ప నమస్తే 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 నమః అంటూ అక్రూరుడు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించాడు. ఈ స్తోత్రం యొక్క అర్థం ఏమిటయ్యా అంటే, అభిమానవతి అయిన లక్ష్మీదేవి అంతరంగాన్ని అపహరించినవాడా, మంగళకరమైన స్వరూపం గలవాడా, ఓ వీరుడా, నిఖిల ప్రపంచ సృష్టికి కారణమైన పృథివ్యాది పంచమహాభూతాలకు కారణమైనవాడా, మిక్కిలి చలించు తరంగశ్రేణిచే కలతనొందిన భయంకర జలరాశిలో సర్వప్రపంచం రూపుమాసి లీనమైపోయినప్పుడు నీవు నారాయణ నామంతో ఖ్యాతిని వహించి బాలుడవై అందు తేలియాడినావు. అప్పుడు నీ నాభికమలం నుంచి సకల భువనాలను సృజించే విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అగ్ని, ఆకాశము, వాయువు, భూమి, నీరు, అహంకారము, మాయా, మహత్తత్వము, మనస్సు మొదలైనవి, ఇంద్రియములు, ఇంద్రియవృత్తులైన శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు, లోకములు, లోకకారణములు ఈ సమస్తము నీ మహాశరీరం నుండి పుట్టి పెరిగి నశిస్తూ ఉంటాయి. జడస్వభావం లేక ఆత్మస్వరూపుడవయ్యున్న నీ మహిమ ఇలాంటిదని వర్ణించుట ఎంత గొప్పవారైననూ సమర్థులు కారు. మాయా మున్నగు 36 తత్వములు జడములుగాన నీ స్వరూపం గ్రహించలేవు. లోకాలను సృజించే పరమేష్ఠి మాయా సంబంధమైన గుణాలచే ఆవరింపబడియున్నాడు గనుక అతడు నిన్ను ఇట్టివానినిగా నిర్ణయింపలేడు. హిరణ్యగర్భుడు మున్నగువారు నిన్ను అధ్యాత్మ, అధిదైవ, అధిభూతములకు అనగా దేహేంద్రియాధిదేవతలకు సాక్షిగా, అంతర్యామిగా, నియామకుడైన ఈశ్వరునిగా భావిస్తారు. వేదమార్గగాములైన కొందరు కర్మయోగులు నీ ఒక్కడవే ఇంద్రాది నామధేయాలతో నెగడుతుంటావు, ఇది నిజమంటున్నారు. మరికొందరు జ్ఞానయోగులు అన్ని కర్మలను వదిలి సంసారం త్యజించి సన్యాసులై నిన్ను విజ్ఞాన స్వరూపునిగా పేర్కొంటున్నారు. వేరొక కొందరు పంచరాత్రాగమ పద్ధతిని అనుసరించి నీవు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ భేదాలతో నలుగురై సొంపు ఘటిస్తున్నావంటున్నారు. కొందరు నీవు నారాయణుడవని, కొందరు శివుడువని అనేక మార్గాలలో నిన్ను శ్లాఘిస్తున్నారు.
ఇందులో తప్పు లేదు. ఏరులన్నీ సాగరాన్నే చేరుతున్నట్లు విశేషాలన్నీ నిశ్శేషంగా నీలోనే లీనమవుతున్నాయి. ఒకే పూర్ణచంద్రబింబం ఘటాలలోని జలాలలో పెక్కులుగా ప్రతిఫలించినంత మాత్రాన దానికంటే ఈ ప్రతిబింబాలు వేరుకావు కదా. ఘటాంతర్గతమైన ఆకాశం ఘటం నశించగానే మహాకాశంలో చేరినట్లు లోకాలన్నీ నశింపగనే నీవు ఏ జాడలంద్రొక్కక ఒంటరివాడవై ఉంటావు. ఓ ప్రభు, అగ్ని నీ ముఖము, చంద్రసూర్యులు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, భూమి నీ పాదములు, సముద్రాలు నీ కుక్షి, కొండలు నీ ఎముకలు, తీగలు చెట్లు నీ రోమములు, గాలి నీ ప్రాణము, ఇంద్రాదులు నీ బాహువులు, మేఘాలు నీ తల వెంట్రుకలు, ఆకాశం నీ నాభి, రేయింబవళ్ళు నీ రెపపాట్లు, బ్రహ్మ నీ మేఢ్రము, వర్షము నీ వీర్యము, స్వర్గము నీ శిరస్సు, ఇలా నీ శరీరములో బ్రహ్మాండములు, అతి చెట్లు కొమ్మలలో ఉన్న పండ్లయందుండు అనంత ప్రాణి సమూహం వలె మహాసముద్రంలో జంతువుల మాదిరి నిండి ఉన్నాయి. ఓ విరాట్ పురుష, నీ రూపములు పొగడ్తకు అందనివి. మునుపు మత్స్యాకృతితో ప్రళయసాగరమందు శత్రువగు సోము నిద్రించి సాధించి వేద ప్రపంచాన్ని బ్రహ్మకు ప్రసాదించావు కదా. హయగ్రీవుడవై చక్రము చేబూని మధుకైటభులను చంపినావు గదా. కూర్మరూపంతో సంచరిస్తూ మందరగిరి నెత్తినావు గదా. వరాహరూపం ధరించి కృంగుతున్న భూమండలాన్ని లేవనెత్తి హిరణ్యాక్షుని ఎముకలు విరుగునట్లు కోరలతో పొడిచి చంపినావు కదా. భయంకర శత్రువగు హిరణ్యకశిపుని నరసింహాకృతితో నీవు సంహరింపలేదా. ప్రతాపశాలివగు నీవు వామనమూర్తివై బలిచక్రవర్తిని యాచింపలేదా. బ్రహ్మాండములు నిండునట్లు మేను పెంచలేదా. భార్గవరాముడవై క్షత్రియ సమూహమును వధించలేదా. దశరథరాముడవై చంద్రబింబము వంటి మోముగల జానకి కొరకు దుర్మదంతో కూడిన రావణుని దునుమాడలేదా. వాసుదేవాది రూపములు దాల్చి కూళలను శిక్షింపలేదా. శుద్ధ బుద్ధస్వరూపుడవై శత్రుభార్యల మనస్సులు రహస్యముగా కరిగించినావు కదా. కల్కి రూపము ధరించి పెంపుతో వెలుగొందవా. నిన్ను పొగటకు నేను ఏపాటి వాణ్ణి. నేను మాయచే ఆపద పాలైన వాణ్ణి, దుఃఖము చెందిన వాణ్ణి. అనుగ్రహ బుద్ధితో నా దిగులు దీర్చి నన్ను ఆదరించు. ఆదిశేషుడు తల్పముగా గలవాడా, కరుణయే అలంకారముగా గలవాడా, నమస్కరించు వారికి కల్పవృక్షము వంటివాడా, నీకు నమోవాకము, నీకు వందనము, నీకు ప్రణామము అంటూ అక్రూరుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి స్తుతించాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.